డీటెయిల్ చూస్తే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు దిలీప్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు దిలీప్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు దిలీప్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ సర్కారు నిర్బంధ వైఖరిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ కుమార్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలు మానుకోవాలని హరీష్ రావు సూచించారు.